పామ్ సండే ఈ పేరు వినగానే మనకు తాటి ఆకులు, ఊరేగింపులు గుర్తొస్తాయి. కాని ఇది కేవలం ఒక పండుగ కాదు. దీని వెనుక ఒక లోతైన అర్థముంది. అసలు గాడిదను ఎంచుకున్న ఆ రాజు కథ ఏంటి? దానినుంచి మనం ఏం నేర్చుకోవాలి? పదండి, ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న వస్తువుతో మొదలుపెడదాం. అదే మనకు దారి చూపిస్తుంది. చర్చికి వెళ్ళినప్పుడు మనకివి కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ చిన్న తాటి ఆకుల సిలువలు. చాలామంది ఇవి మామూలు అలంకరణ వస్తువులు అనుకుంటారు. కానీ కాదండి, వీటి వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఒక శక్తివంతమైన కథ. ఇంతకీ ఏంటా కథ? చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ శిలువలను తయారు చేయడం ఒక పురాతనమైన కళ అన్నమాట. ఇందులో ప్రతి మడత, ప్రతి మలుపు ఒక సంప్రదాయానికి ప్రతీక. మన చేతులతో మనం చరిత్రను తాకుతున్నట్లే. సో ఈ చిన్న తాటియాకుల శిలువ యేసు ప్రయాణానికి ఒక గుర్తు, విశ్వాసానికి ఒక చిహ్నం. దీని వెనుక ఉన్న అసలైన కథ అదే పామ్ సండే. దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడీ చిన్న వస్తువు నుంచి అది మనకు చెప్పే ఆ ప్రాచీనమైన అద్భుతమైన కథలోకి వెళ్దాం. పామ్ సండే కథకు గుండెకాయ ఇదే. యేసు యెరూషలేములోకి వస్తుంటే ఊరంతా ఏకమై ఈ కేకలతో ఆయనకు స్వాగతం పలికారు. అది మామూలు స్వాగతం కాదు, ఒక విజయయాత్రలా జరిగింది. ఈ సంఘటన ఎంత ముఖ్యమైందంటే 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 సువార్తలలోనూ దీని గురించి రాశారు. అవును, మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరూ దీన్ని ప్రస్తావించారు. కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అటు ఇటుగా ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం కామన్. యేసు గాడిదపై రావడం, ప్రజలంతా సంబరపడటం, ఆ హొసన్నా అనే నినాదం, ఇవన్నీ 4 సువార్తల్లోనూ మనకనిపిస్తాయి. ఇది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదండోయ్. కొన్ని వందల సంవత్సరాల ముందే జకర్యా అనే ప్రవక్త చెప్పారు, నీ రాజు వస్తాడో ఆయన గర్విష్టి కాదు, వినయంతో గాడిదపై వస్తాడు అని. అక్షరాలా అదే జరిగింది. ఈ కథలో మనకు కనిపించే ప్రతిదానికి ఒక అర్థముంది. తాటికొమ్మలు, గాడిద, ఆ నినాదాలు, వాటి వెనుకున్న అసలర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజలు చేతుల్లో పట్టుకొని ఊపిన ఆ తాటికొమ్మలు, అవి విజయానికి చిహ్నం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రాజులకి, గొప్ప గొప్ప వీరులకి స్వాగతం పలికేటప్పుడు వీటిని వాడేవారు. అంటే యేసుకు అంత పెద్ద గౌరవాన్ని ఇచ్చారన్మాట. మరీ గాడిద మాటేంటి? నిజానికి ఒక రాజు యుద్ధగుర్రం మీద రావాలి కదా, కాని యేసు ఎంచుకున్నది ఒక చిన్న గాడిదను. ఎందుకంటే ఆయన రాజ్యం యుద్ధాల వల్ల వచ్చేది కాదు, శాంతి, సేవ ద్వారా వచ్చేదని చెప్పడానికే. అదొక పవర్ఫుల్ మెసేజ్. చూసారా తేడా? ప్రజలేమో రోమన్లను తరిమికొట్టే ఒక సైనికరాజు వస్తాడని ఆశించారు. కాని యేసు వచ్చిన విధానం పూర్తిగా వేరు. ఆయన వచ్చింది ఆయుధాలతో కాదు, ప్రేమతో. ఆయన స్థాపించాలనుకున్నది రాజకీయ రాజ్యాన్ని కాదు, ఆధ్యాత్మిక రాజ్యాన్ని. వాళ్ల అంచనాల్ని పూర్తిగా తలకిందులించేశారు. ఇంతకీ అందరూ హోసనా హొస్సనా అని ఎందుకరిచారు? హోసనా అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. అది కేవలం ఒక నినాదం కాదు, తమను కాపాడమని దేవుడికి పెట్టిన ఒక మోర. తమను విడిపించేవాడు వచ్చేశాడని వాళ్లు నమ్మారు. ఒక ఆదివారమంతా ఆనందం, సంబరాలు. కాని ఆ తరువాత వారమంతా విషాదం. ఆ మార్పు ఎంత వేగంగా, ఎంత నాటకీయంగా జరిగిందో చూడండి. ఒక్కసారి ఆ వారం ఎంత వేగంగా మారిపోయిందో ఆలోచించండి. ఆదివారం ఏమో హోసన్నా అంటూ జేజేలు పలికారు. గురువారం చివరి భోజనం. శుక్రవారం వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్. హోసన్నా అన్న నోళ్లతోనే సిలువ వెయ్యండి అని అరిచారు. అంటే కేవలం 5 రోజుల్లో ఒక హీరోని విలన్గా ఎలా చూశారో కదా. చాలా నాటకీయమైన మార్పు ఇది. ఈ రోజును గుర్తు చేసుకునే సంప్రదాయం వెంటనే మొదలవ్వలేదు. కొన్ని శతాబ్దాల తర్వాత 4వ శతాబ్దం చివర్లో యెరూషలేములో దీన్ని అధికారికంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అప్పట్నుంచి ఇది కొనసాగుతూనే ఉంది.